మిత్రులారా నమస్తే. మీకు ఇప్పుడు ఒక సినిమా డైలాగ్ చెప్తున్నానండి, గుర్తు తెచ్చుకోండి. ఎందులో ఏ హాత్ ముజే దే దే ఠాకూర్, ఏ హాత్ ముజే దే దే. గుర్తొచ్చింది కదా? షోలే సినిమాలో గబ్బర్ సింగ్ డైలాగ్, ఠాకూర్ చేతులను అడుగుతున్నాడు. అలాగే ఇప్పుడు ట్రంప్ ఏ ఖర్గ్ ముజే దే దే ఇరాన్, ఏ ఖర్గ్ ముజే దే దే అంటున్నాడండి. ఖర్గ్ అంటే ఏంటి? ఒక ఐలాండ్, చిన్న ఐలాండ్. అది కేవలం 8 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే ఉండే దీవి. కానీ ఇరాన్కి ఆయువు పట్టు లాంటి దీవి. ఇప్పుడు ఆ దీవి మీద ఇంతకుముందే ఒకసారి దాడి చేశారు కదా, ఆ దీవి మీద బాంబులు వేసేసాం, ధ్వంసం చేసేసామని. ఏమీ అవ్వలేదు. వాళ్ళు ఇలా బాంబులు వేసామని చెప్పిన ఒక గంటలోనే అన్నీ మరమ్మతు చేసుకున్నాం, అంత బాగానే ఉందని ఇరాన్ ప్రకటించింది కదా. కానీ ఆ దీవికి దాదాపు 300 మెరైన్ కమాండోల్ని తరలిస్తున్నట్టుగా ట్రంప్ వార్తలు ఏమిటి? అది ఇరాన్ కూడా ధృవీకరించింది. కాకపోతే ఇరాన్ హెచ్చరించింది, అలాంటి చర్య కానీ ట్రంప్ నువ్వు చేస్తే, నువ్వు నా దీవిని ఆక్రమించడానికి కానీ నా దీవిని ధ్వంసం చేయడం కానీ చేస్తే, నువ్వు ఎంతమంది సోల్జర్స్, మెరైన్ సోల్జర్స్ పంపిస్తున్నావో వాళ్ళు అందరూ కూడా చచ్చి తీరతారు మా నేల మీద. ఇది నీకొక సూసైడల్ యాక్ట్ అవుతుంది, ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి చర్య అవుతుంది అని. కానీ ట్రంప్ వింటాడండి? ట్రంప్ ఎవడి మాట వినడు. అసలు తన మాట అయినా తాను వింటాడా అని ఇప్పుడు అనుమానం వస్తుంది ప్రపంచంలో చాలామందికి. తను ఏం చెప్పుకుంటున్నాడో అనుమానం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క పూట ఒక్కొక్క మాట, ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క మాట, ఒక గంటకు ఒక్కొక్క మాట. కాబట్టి ట్రంప్ అయితే మెరైన్ కమాండోల్ని తరలించడం మొదలుపెట్టాడండి. 3,000 మంది. 3,000 మంది మెరైన్ కమాండోస్ అంటే ఒక సోల్జర్ని మెరైన్ కమాండో అంటారు, లేదా అలాంటి సోల్జర్స్తో ఉన్నటువంటి దళాలని కూడా మెరైన్ కమాండోస్ అంటారు. మార్కోస్ అని అంటామే, మన ఇండియాకి ఉందే అలాగా. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? మెరైన్ కమాండోలు నీళ్లలో డైవ్ చేసి ములుగేత కొట్టెళ్తారు, జలాంతర్గాముల్లాగా పారాషూట్స్లో దిగుతారు, రకరకాలుగా అనమాట. అంటే దీవిని సముద్ర జలాల నుంచి వెళ్ళి దీవిని చుట్టుముట్టడం అన్నమాట వాళ్ళు చేసేది. వాళ్ళు అత్యంత అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఎక్విప్డ్ అయి ఉంటారనమాట ఆ సోల్జర్స్, మెరైన్ సోల్జర్స్. అలాంటి 3,000 కమాండోలని ఖర్గ్ దీవి వైపు తరలించాడు ట్రంప్. అసలు ఇంతకీ ఈ ఖర్గ్ దీవి ఏంటి? రెండు విషయాలు చెప్పుకుందాం. ఖర్గ్ దీవి నుంచే ఇరాన్కి చెందినటువంటి ఆయిల్, గ్యాస్ 90% ఇతర దేశాలకి సప్లై అవుతుందండి. అక్కడే గ్యాస్ డిపోలు, ఆయిల్ డిపోలు చాలా కీలకమైనవి అక్కడ ఉన్నాయన్నమాట. దాదాపు $50 బిలియన్ వ్యాపారం ఆ దీవి నుంచే ఇరాన్ చేస్తుందంట. సో కాబట్టి ప్రాణం లాంటిది కదా ఆ దీవి. ఆ దీవిని కొట్టేస్తే ఇరాన్ పని అయిపోయినట్టు. ఇక అంతా కొట్టేశాం, మొత్తం చేతులు నరికేసాం, కాళ్ళు నరికేసాం, కళ్ళు పీకేసాం, అంతా అయిపోయింది. ఇక ప్రాణం ఒకటే మిగిలింది, దాన్ని కొట్టేద్దామని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. మరి ఇతర దేశాలతో చర్చలేంటి? ఈ దౌత్యపరమైనటువంటి చర్చలేంటి? పాకిస్తాన్ లాంటి దూతలను పంపించడం ఏంటి? 15 పాయింట్ల ప్రతిపాదనలతో కూడినటువంటి ఒక ఏమిటి ఇదంటామే వాళ్ళ దగ్గరికి పంపించడం ఏంటి దూతనే? ఆ షరతులతో కూడినటువంటి, ఆ ప్రతిపాదనలతో కూడినటువంటిది పంపించడం ఏంటి? ఇవన్నీ ఏమిటంటే పై నాటకాలన్నమాట. సో ఇప్పుడు ఆ దీవిని కొడదామని చెప్పేసి ఇంతమంది మెరైన్ కమాండోల్ని పంపిస్తున్నాడండి. అందుకనే ఏ ఖర్గ్ ముజే దే దే ఇరాన్ అని అంటున్నాడు ట్రంప్. కానీ మరి ఇరాన్ ఏం చేస్తుంది? ఇన్ని రోజులు, నెల రోజుల నుంచి అమెరికాని తట్టుకుంది, ఇజ్రాయెల్ని తట్టుకుంది, తన మిసైళ్లతో, కేవలం తన డ్రోన్లతోనే తట్టుకుంది. మరి ఈ దీవిని ఎలా కాపాడుకుంటుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిఫెన్స్ ఎనలిస్టులు ఉంటారే, వాళ్ళు చెబుతున్నది ఏమిటయా అంటే, ఈ దీవిని కాపాడుకోవడానికి ఇప్పుడు కాదంట, దశాబ్దాలుగా ఆ దీవి చుట్టూ ల్యాండ్ మైన్స్ పెట్టి ఉందంట ఇరాన్. అంటే ఆ దీవి దరిదాపుల్లోకి ఎవరు వెళ్ళినా పఠాలమని పేలిపోవాల్సిందే. సినిమాల్లో చూస్తామే అట్లాగా మొత్తం ఆవిరైపోవాల్సిందే, పేలిపోవాల్సిందే, కూలిపోవాల్సిందే, నాశనం అయిపోవాల్సిందే ఎవడైనా సరే.
అంటే ఆ దీవి సరిహద్దు ప్రాంతంలోకి జల ప్రాంతంలోకి ఎవడైనా ప్రవేశించాడో అంతే అవుట్. పోనీ ఆ పారాచూట్స్తో పైనుంచి కిందకి దిగారనుకోండి, వాళ్ళని ఏం చేయాలంటే ఆ దీవి చుట్టూ ఉన్నటువంటి పర్వతాల్లో గుహలు ఉంటాయంట, గుహల లోపల గుహలు ఉంటాయంట. ఆ గుహలన్నింటిలోనూ కూడా డ్రోన్లు మిసైల్స్ పెట్టి ఉంచిందంట ఇరాన్. అందుకనే ఇరాన్, నా దీవి వైపు కాలు కదిపావా చూసుకో మటాష్ అయిపోతావు, ఒక్క సోల్జర్ కూడా మిగలడని ఇరాన్ హెచ్చరిస్తుంది ట్రంప్ని. ఒక్కసారి కన్నెత్తి చూసినా సరే మటాష్ అయిపోతామని ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇరాన్ నమ్మకం అది, ఇరాన్ భరోసా అది, తన మీద తను ఎంతవరకు ప్రతిఘటిస్తుంది, ఎంతవరకు తనను తాను కాపాడుకుంటుంది మనం ఏం చెప్పలేము. ప్రపంచ గూండా, ప్రపంచ రౌడీ, ప్రపంచ నియంతలాగా మారిపోయినటువంటి ఈ ట్రంప్ నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటుందో ఏమో మనకు తెలియదు. కానీ మిత్రులారా, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. ఆ ఖర్గదీవి ఏమవుతుంది అనేటటువంటిది ఇప్పుడు మనం ఆ వార్త కోసమే చూడాలి. వెనక్కి తగ్గుతాడా ట్రంప్, లేదా ట్రంప్ని వెనక్కి తిప్పి కొడుతుందా ఇరాన్ అనేటటువంటిదే కీలకంగా మనం చూడాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ.